25 నాడు చర్చలు జరిగినాయి, 28 నాడు చర్చలు జరిగినాయి. తెలంగాణ వాదులు వందలు వేల లక్షలాది మంది కూడా దిగులపల్లి రావడం జరిగింది. ఆ రోజు 28 నవంబర్ 28 రాత్రి డిసైడ్ అయిపోయింది, లేదు బలిదానం చేసుకుంటా మాత్రం బలిదానం తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు రాదు, ఎట్టి బస్సులో ఈ కాంగ్రెస్ కళ్ళు తెరవాలి అని నేను ఆమరణ నిరాధక సిద్ధమని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. పోలీసు పర్మిషన్ ఇచ్చింది, దెబ్బతీసి దొంగ దెబ్బతీసి రండి మీకు ఆమరణ నిరాధించకపోదాం అని చెప్పేసి పోలీసు వాహనాలలో కేసీఆర్ గారిని ఎక్కించుకున్నారు. ఆమరణ నిరాధించ సిద్దిపేట పోతామని పోతా ఉన్నారు. మార్గ మధ్యంలో అల్లూరి చౌరస్తాలో అటు వరంగల్ వైపు పోలీసు వాహనాలు దింపారు. కేసీఆర్ గారు అలర్ట్ అయ్యారు, నేను ఆమరణ నిరాధించ చేసేది సిద్దిపేట కదా, నేను వరంగల్కి తీసుకుపోతున్నాను అని చెప్పి బండి ఆపేసి దిగేయడం జరిగింది. దాని వెనుక వందల లారీల, వందల ట్రాక్టర్, వందల కార్లలో మన ఉన్న క్యాడర్ ఒక్కటిసారి అందరూ దిగి అల్లూరు చౌరస్తాలో కేసీఆర్ చుట్టుముట్టారు. కేసీఆర్ అన్నాడు, నేను ఆమరణ నిరాశ అవుతుంటే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నట్టే, లేదు లేదు నేను ఆమరణ నిరాశ చేసే సమస్య లేదు, తెలంగాణ రాష్ట్రం అవకాశం లేదు కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. వందల వేల మంది కూడా ఆ రోజు అలుగునూరు చౌరస్తాలో ధర్నా చేయడం జరిగింది. కానీ బలవంతంగా కేసీఆర్ ఎక్కించుకొని ఖమ్మం హాస్పిటల్కు తరలించారు. ఆ రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టు జీర్ణించుకోలేక శ్రీకాంతాచారి గారు అమరుడైన పరిస్థితి ఆ రోజు మనం చూసాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది కూడా డిసెంబర్ 20 నాడు అరెస్టును ఖండించి ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ఆ రోజు రగిలిన ఉద్యమం తెలంగాణ రాష్ట్రం డిసెంబర్ 9 ఏర్పాటైన లేకుండా తెలంగాణ ఒక్కసారి మంటలు మండిన పరిస్థితి. నేను ఇప్పుడు చెప్తున్నాను, నిజంగా ఆ రోజే కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చు అని నిర్ణయించి అమాన్యం లేకపోతే తెలంగాణ వచ్చునా? 60 సంవత్సరాలు వేడి చేస్తాం, మళ్ళీ అదే 10 సంవత్సరాలు వేడి చేస్తాం కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే కనబడుతున్నా ఈ అభివృద్ధి, భూమికి బరువైన పంట వండునా, రైతుల సంక్షేమం ఉండనా, తెలంగాణ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అందుకే ఆ రోజు కేసీఆర్ గారు అమరహ నిరాశ పాల్గొన్నాడు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి ఎక్కడ స్టార్ట్ చేసిండు కేసీఆర్ గారు? కరీంనగర్ గడ్డ. అందుకే కేసీఆర్ అంటే కరీంనగర్ ప్రజలకు ఇష్టం, అభిమానము, కరీంనగర్ ప్రజలంటే కూడా కేసీఆర్కి అభిమానం. కాబట్టి అందుకే ఈరోజు కేటీ రామారావు గారు మలిదశ ఉద్యమం చేపట్టాలి, ఎక్కడైతే కేసీఆర్ అరెస్ట్ కాబడ్డాడో అక్కడే మనము దీక్షా దివస్ చేద్దామని చెప్పి ఈరోజు పట్టుదలతోటి మా అందరిని రోజుకు 100 సార్లు మాట్లాడి కార్యక్రమానికి పెట్టడం జరిగింది. ఇదొక చరిత్ర. మరిపేస్తాం నీ ఆనవాళ్ళు లేకుండా వేస్తాం అంటే ఎవరి తరం కాదు ఆనవాళ్ళు తెలిపేది. ఇది ఒక చరిత్ర, హిస్టరీ. కాకతీయుల పరిపాలన, నైజాం పరిపాలన ఎట్లా చరిత్ర మలిపేలేమో కేసీఆర్ చరిత్ర ఉండగా మలిపే పరిస్థితి లేదు. ఇది తిప్పదపడ్డది. ఇది చాకుపిచ్చి మీద గీతాలు కాదు కేసీఆర్ యొక్క పరిపాలన, కానీ కేసీఆర్ యొక్క చరిత్ర. తెల్ల చాకుపి చూసుకొని నల్లపోటుగా రాసినట్టు కాదు, పెన్ను పేపర్ రాసుకొని కాదు, సువర్ణ అక్షరాలతో లింగిపోయిన ప్రతి గుండెల్లో కాబట్టి చెరిపెడి తరం కాదు. అందుకే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకున్నాం. మరి ఇప్పుడు మేము ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాం? మీతోటి మీ నిర్ణయమే మాకు కావాలి, చేద్దామా లేదా? కేసీఆర్ గారి అరెస్ట్ కాబట్టి అలుగునూరు ప్రాంతం మనకు ఒక పవిత్రమైన స్థలం. ఆ రోజు అరెస్ట్ కాబట్టే మలిదశ ఉద్యమం మొదలైంది, తెలంగాణ ఏర్పాటుకు సాకారమైంది. కాబట్టి ఈరోజు అక్కడ మనము దీక్షా దివస్ అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. యథావిధిగా పోలీసులు అప్లికేషన్ ఇచ్చారు, ఇప్పుడే కాయిదాలు ఇచ్చారు, రిజెక్ట్ చేసినామని. మీరు అక్కడ చేసుకున్న సమస్య లేదని చెప్పి పోలీసు ఆర్డర్ ఇచ్చారు. ఎందుకు చేస్తాం? స్వరాష్ట్రంలో మాకు కూడా అవకాశం కల్పించే పరిస్థితి మనం ప్రోగ్రాం చేద్దామంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పార్టీ మాకు మా రాష్ట్రంలో మేము దీక్షలో చేస్తా ఉండగా అనుమతి లేదని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఈరోజు మేమందరం మీటింగ్ కనుక వెళ్తాం, గౌరవ ప్రజాప్రతినిధులు అందరికంటే మళ్ళీ వెళ్తాం, సభస్థానికి వెళ్తాం, మళ్ళీ పోలీసు రిక్వెస్ట్ చేస్తాం.
ఇది రాజకీయ పార్టీ కాదు, రాజకీయ ప్రోగ్రాం కాదు. తెలంగాణ ఆత్మ గౌరవం సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి మా ఆత్మ గౌరవం మీద దెబ్బ తీయకుండా అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం. పోలీసుల నిమిత్తం మాత్రం ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది కదా. అయినా మళ్ళీ మేము అడుగుతాం, డిసైడ్ అయ్యారు. లేకపోతే అందరూ డిసైడ్ చేసుకొని ఒక స్థలాన్ని మేము నిర్ణయిస్తాం. ఎలా ఉండాలి స్థలం? అలుగునూరు చౌరస్తా దగ్గరనే ఉండాలి, అలుగునూరునే చేయాలి. మరి అలుగునూరులో చేస్తున్నాం. ఒక పవిత్రమైన ప్రాంతంలో ఒక పవిత్రమైన యుద్ధంలాగా చేసిన ఈ కార్యక్రమాన్ని ఎవరికి దిగ్విజయం చేయాలి? మనమే దిగ్విజయం చేస్తున్నాం, మనమే దిగ్విజయం చేయాలి. కాబట్టి మరి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల ప్రజలు, అన్న జిల్లా నాయకులు కరీంనగర్ యొక్క దీక్షా దివస్ చూసే విధంగా మళ్ళీ మనం సక్సెస్ చేయాలని చెప్పి ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరిని పిలిచా? మీరే. మా పార్టీ అండదండలు మీరే, మా క్యాడర్ మీరే. అందుకే కొంతమంది జిల్లాల మా కాల్సిన యొక్క ముఖ్య నాయకులు ఇచ్చాం. మీరు మాకు శక్తులు, మాకు వ్యక్తులు కాదు, మీరందరూ మాకు శక్తులు మాకు. కాబట్టి మీ ద్వారానే ఈరోజు ప్రోగ్రామ్ మనం చేద్దామని చెప్పేసి మేము డిసైడ్ చేసినాం. కాబట్టి మరి అట్టాసంగా చేద్దామా, బలసంగా చేద్దామా అని చెప్పి మీ నుంచి కోరుకుందామని ఈరోజు ఒక వైబ్రేటింగ్గా, ఒక రోమాలు లేచే విధంగా, మళ్ళీ తెలంగాణ మొత్తం కరీంనగర్ చూసే విధంగా ఈరోజు మళ్ళీ దీక్షా దివస్ కార్యక్రమాన్ని మనం నెవరు వేసుకుందామని చెప్పేసి ఇప్పటికే కళాకారులు మాట్లాడుకున్నాం. అందరం అద్భుతంగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు సభాస్థలి కూడా మనం వేదికలో మనం పైన చేసిన తర్వాత మా కౌశిక్ గారు అనౌన్స్ చేసింది 20,000 మంది. తెలంగాణకు వ్యతిరేకంగా చేస్తున్న నిర్ణయాలకు, వలస పాలనలో చేస్తున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని, దీక్ష చేయాలని, ఆ దీక్ష సిద్దిపేట నుంచి ప్రారంభించాలని వారు ఆలోచించి వారు వెళ్తుంటే మరి వారిని ఆపి అలుగునూరు దగ్గర అరెస్ట్ చేసి అక్కడి నుంచే దీక్షను ఆరంభించినట్టు చేసిన ఆనాటి వలస పాలకులకు నిజంగా కరీంనగర్ జిల్లా ఎప్పటికీ రుణపడి ఉంటుందని నేను ఈ సందర్భంగా అనుకుంటాం. ఎందుకంటే ఒకవేళ అలుగునూరులో వారిని అరెస్ట్ చేయకపోతే ప్రపంచానికి మొత్తం అలుగునూరు అంటే తెలిసేది కాదు. ఇప్పుడే రసమయ్య బాలకిషన్ గారు చెప్పిండు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కేసీఆర్ ఎక్కడ అరెస్ట్ అయిందంటే అలుగునూరు అని రాస్తారు. అలుగునూరు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిచయం. కేసీఆర్ గారు ఎక్కడ అరెస్ట్ అయిందంటే కరీంనగర్ జిల్లా అలుగునూరులో అరెస్ట్ అయిందనేది ప్రపంచంలో ఎక్కడ అడిగినా చెప్తారు, దేశ విదేశాల్లో ఎక్కడ మాట్లాడినా చెప్తారు. ఇటీవల నేను కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశాల సందర్భంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, కొరియా దేశాల్లో పర్యటించిన నాకు ఆశ్చర్యం అనిపించింది. మీ కరీంనగర్ బిడ్డ లక్ష్మణ్ అనే అతను న్యూజిలాండ్లో ఆయన మమ్మల్ని అందరినీ భోజనాన్ని పిలిచినాడు, ఒక ఫంక్షన్ కూడా పెట్టినాడు. మేము వచ్చేటప్పుడు ఒక్కసారి ఆయన కారు వెనుకకు చూపెట్టినాడు. అక్కడ మనకి ఇష్టమున్న నెంబర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇష్టమున్న పేరు కానీ నెంబర్ కానీ పైసలు కట్టి తీసుకోవచ్చు మనం. ఆయన తీసుకున్న పేరు ఎందుకంటే జై కేసీఆర్, జై కేసీఆర్. ఇది నేను న్యూజిలాండ్లో చూసింది. కేసీఆర్ గారి పేరు ఇట్లా ప్రపంచవ్యాప్తంగా, ఇవాళ న్యూజిలాండ్ కావచ్చు, అది ఆస్ట్రేలియా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రపంచ అన్ని దేశాల్లో కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ కానీ, గులాబీ జెండా కానీ అంతటా పోయిందంటే అది తెలంగాణ ఉద్యమానికి ఉన్న స్ఫూర్తి అనే మాట ఈ సందర్భంగా మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు వలస పాలనకు వ్యతిరేకంగా మనం పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ పాలకులు ఏం చెప్తున్నారా అంటే ఈ 10 ఏళ్ళు మొత్తం విధ్వంసమే అని చెప్తున్నారు, ఈ 10 ఏళ్ళు మొత్తం చెడిపోయిందని చెప్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నాశనమైందని చెప్తున్నారు. అంటే ఏముండే, పాత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనే బాగుండేదా? 2004 కంటే ముందు, 14 కంటే ముందున్న ప్రభుత్వాలే బాగున్నాయా? ఆనాటి ఆకలి తావులు, ఆకలి దిద్దు, నిరుద్యోగం, ప్రజల యొక్క తిరుగుబాట్లు అవే బాగుండేనా? ఒక్కసారి మనం మళ్ళొక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు వలస పాలన మీద పోటీ వారు పోరాటం చేసి అది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారు. మళ్ళొక్కసారి మనకు ఆ పరిస్థితులు వస్తున్నాయి. ఇవాళ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వారు చేస్తున్న ప్రజా వ్యతిరేక పనుల మీద మనం మళ్ళొక్కసారి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీ దీక్షా దివసే స్ఫూర్తి కావాల్సిన అవసరం ఉంది. దానికి కరీంనగర్ జిల్లానే నాంది పలకాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర నుంచే శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఇవాళ దీక్షా దివస్ దినాన్ని మళ్ళీ అలుగునూరు దగ్గర ప్రారంభించి
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారనే మాట మళ్ళొక్కసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇవాళ ఉద్యమ అనుభవాలు అనేక మంది అనేక విధాలుగా చెప్పగలుగుతారు. వారు చెప్పిన గంటల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చే వక్తలు అనేక మంది తెలంగాణ ఉద్యమకాలం తయారు చేసింది. తెలంగాణ మీద జరిగిన అన్యాయాల మీద, తెలంగాణ పట్ల చేసిన అరాచకాల మీద మాట్లాడమంటే గంటల కొద్ది మాట్లాడగలిగే వక్తలు మనలో ఒకటి అనేక మంది ఉన్నారు. ఆనాడు జర్నలిస్టు మిత్రులు కూడా వాళ్ళ కలం పడితే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీదనే రాసిన వాళ్ళు ఉన్నారు. సరే, ఎక్కడో ఒక చోట మనం ఈ సమాజానికి ఈరోజు మేలు జరుగుతుంది అనుకొని మార్పును తెచ్చుకున్నారు. మార్పు ఎటువైపు పోతుందో ఇప్పుడే కమలాకరణ చెప్పినాడు. ఈ మార్పు అనేది ఎటువైపు పోతుంది, ఏం సాధిస్తుంది, మార్పులో ఏం కనబడుతుంది? 13 గ్యారంటీలు ఇచ్చిండ్రు, 4 చేయలేదంట. కొత్తగా మనం డైవర్ట్ చేయడానికి ఒక హైడ్రా తెచ్చింది. హైడ్రా కాకపోతే ఫోర్త్ సిటీ అంటారు. అసలు హైడ్రా తోటి ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగైతాయా? రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగయ్యే ఏమైనా మంచి వైపు పుడతారా? ఫోర్త్ సిటీ వల్ల ఈ రాష్ట్రంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతుందా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం దగ్గర కొత్త స్కీమ్ ఏం లేదు, చెప్పిన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేది లేదు. దసరా నాడు ఇందిరమ్మ ఇల్లు అన్నారు, దసరా పోయి ఎంతో లేదో దయచేసి ఆలోచించండి. అంతకుముందే మనకు కులం బంగారాలు ఉన్నాయి, ఇంకేవో స్కీమ్స్ ఉన్నాయి, స్కూటీలు ఉన్నాయి, అన్నీ ఎక్కడికో పోయినాయి. వారు చెప్పిన హామీలు ఏది అమలు చేయకుండా కొత్త నినాదాలతో ముందుకొచ్చి మనం డైవర్ట్ చేస్తూ మన మీద దాడి చేసుకుంటూ పోతున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఒక్కసారి చూడండి. చిన్నపిల్లల ప్రోగ్రాం పెట్టింది ఒకటి, నవంబర్ 14. దాంట్లో కూడా కేసీఆర్ గారి పేరే ఇస్తాడు. కేసీఆర్ గారి నామస్మరణ లేకుండా ఇవాటి వరకు ఆయన మాట్లాడిన ఒక్క మీటింగ్ చూడండి తెలంగాణ మొత్తంలో. కేసీఆర్ గారి పేరు లేకుండా ఒక్క మీటింగ్ జరగలేదు ఇప్పటివరకు. ఏ మీటింగ్లో అయినా కేసీఆర్ గారి నామస్మరణ జరుగుతూనే ఆ మీటింగ్ సంపూర్ణంగా పూర్తయింది. నువ్వు ఒక్కడివే కాదు, రేవంత్ రెడ్డి ఎక్కడ నిల్చున్నా ఈ రాష్ట్రంలో ఏ మూల చూసినా ఆనాడు మరి నరసింహస్వామికి ఎట్లయితే కనబడ్డాడో, ఎక్కడ చూసినా స్తంభంలో చూసినా, గాలి చూసినా, చెట్టు చూసినా, నీడ చూసినా, నీళ్లు చూసినా, ఏం చూసినా కేసీఆర్ ఈ రాష్ట్రంలో కనబడుతాడు ప్రతి బిడ్డకనే మాట గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఇవాళ మీరు నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ కరీంనగర్ దీక్షా దివస్ చాలా ఘనంగా జరగాలి. ఇది మళ్ళా రాష్ట్రానికి స్ఫూర్తి కావాలి. ఎందుకంటే మీ మీద ఒక జిల్లా బాధ్యత కాదు, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన బాధ్యత. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం మొత్తం స్ఫూర్తినిచ్చింది. ఆ రోజు టీవీలన్నీ ఎక్కడ చూస్తున్నాయి అంటే కేసీఆర్ గారు బయలుదేరినాకంటే ఎక్కడికి పోతాడు, ఏడికి పోతాడు, అలగనూరులో అరెస్టు, బండి ఎటు పోతున్నావో తెలియదు, కొంచెం వెనక ఖమ్మంలో తేలింది, కాసేపు వెనక జైలు ఉన్నాడు. ఇట్లా టీవీలో రన్నింగ్ కామెంటరీ నడుస్తూ పోయింది. ఆ రోజు కరీంనగర్ నుంచి ప్రతి ఒక్క ప్రజలు చూస్తూ వచ్చినారు. ఇవాళ దీక్షా దివస్ కూడా అంత ఇంపార్టెన్స్ రావాలి. మీరు చేసే కార్యక్రమానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆ రోజైతే ఎట్లయితే టీవీల ముందు చూస్తున్నారో మీ కార్యక్రమాన్ని కూడా ఇలా తెలంగాణ మొత్తం వాచ్ చేస్తుందనే మాట కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాం. అందుకే కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కట్టుగా పనిచేయాలి. దయచేసి ఫోటోలు వాడేటప్పుడు, ఫ్లెక్సీలు వాడేటప్పుడు కేసీఆర్ గారి దీక్షా దివస్ ఫోటో మాత్రమే వాడండి, వేరే ఫోటోలు పెట్టకండి. దీక్షా దివస్ ఫోటోలు పెట్టండి. ఎక్కడికక్కడ గులాబీ రంగులో జెండాలు కట్టండి, బంటింగ్స్ కట్టండి. ఎక్కడికక్కడ 29వ తారీఖు నాడు సెంటర్స్ అన్నింటినీ డెకరేట్ చేయండి. సాధ్యమైనంత వరకు మన నాయకుల్ని, కార్యకర్తలను అందరినీ కదిలించే ప్రయత్నం చేయండి. ఆ రోజు వివరాల్ని మళ్ళొక్కసారి అందరితో పంచుకునే ప్రయత్నం చేయండి. ఆ రోజు ఉద్యమకాల స్ఫూర్తిని మళ్ళీ అందరిలో నింపడానికి ప్రయత్నం చేయండి. దయచేసి ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా అధిక సంఖ్యలో మన వాళ్ళని తరలించి మరి అలుగునూరు దగ్గరనే ఈ కార్యక్రమం చేయాలనేది అందరి పట్టుదల. ముఖ్యంగా కమలాకరణ పొద్దుటి నుంచి కూడా దానికోసమే తిప్పలబడుతున్నాడు. నిన్నటి నుంచి కూడా వారు మీటింగ్ పెట్టింది, ఇప్పుడే లెటర్ ఇచ్చినారు వాళ్ళు, మేము పర్మిషన్ ఇవ్వమని. పర్మిషన్ ఇవ్వమంటే కూడా ఏం చేద్దామనేది వారు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా అలుగునూరు ప్రాంతంలోనే ఈ కార్యక్రమం చేయాలనేది మన రాష్ట్ర నాయకత్వానికి కూడా అందరికీ బలమైన కోరిక ఉంది. మరి అందుకే దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉందని కాబట్టి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు
ఇక్కడి కార్యక్రమంలోనే పాల్గొనడానికి నిర్ణయం తీసుకున్నారనే మాట కూడా మనం అర్థం చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. వారు రావడం మరి రాష్ట్రానికి స్ఫూర్తిదాయకం ఉండాలి. ఖచ్చితంగా ఆ రోజు కేసీఆర్ గారు చేసిన త్యాగాలు ప్రజలకు చెప్పాలి. మరి మన కార్యక్రమాలు డిసెంబర్ 9 వరకు తిరుగుతాయి. 9 నాడు వారికి దీక్షా విరమణ దినోత్సవం. ఆ రోజే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన దినం. ఆ రోజే మేడ్చల్లో మనం తల్లి తెలంగాణ విగ్రహావిష్కరణ చేసుకుంటాం. అప్పటిదాకా మన కార్యక్రమాలు ఏదో ఒక రూపంలో ఏదో రకంగా తెలంగాణ రాష్ట్రం అంతటా కొనసాగుతూనే ఉంటాయి. దయచేసి దీనికి కరీంనగర్ పట్టణం, కరీంనగర్ జిల్లా కీలక పాత్ర వహించాలని సందర్భంగా మరొకసారి నేను మీ అందరినీ మనవి చేసుకుంటూ, మరి ఇంత చారిత్రాత్మకమైన జిల్లా చేయబోయే కార్యక్రమానికి నన్ను మళ్ళీ వెళ్ళాలి, మీరు కూడా అక్కడ అబ్జర్వర్గా వెళ్ళాలి, వారితో కలిసి పనిచేయాలనే అవకాశం ఇచ్చిన మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, కరీంనగర్ జిల్లా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.